హాయ్ అండి, వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మా పంపు దగ్గర పూజ చేసేసాను. పూజ చేసి దీపం పెట్టాను. గంగమ్మ తల్లికి దీపం పెడతారు కదా, అలాగే తులసి కోటకి, ఉసిరి చెట్టుకి కూడా దీపం పెట్టాను. పక్కన ఉన్న మా కన్నయ్యకి కూడా దీపం పెట్టేశానండి. 3ంటికి లేచాము. లోపల వచ్చేసి మా స్వామి పూజ చేస్తున్నాడు. ఈరోజు బుధవారం కదా, అందులో అయ్యప్ప స్వామికి ఏదన్నా ప్రసాదం చేయాలండి. నేను రవ్వ కేసరి చేశాను. అలాగే మా స్వామి విభూది హారతి ఇచ్చారు. విభూది హారతి ప్రతిరోజు ఇస్తారండి. పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా గుడికి వెళ్దాంలే, శివాలయంకి వెళ్ళి దీపాలు వెలిగిద్దామని వెళ్తున్నాము. శివాలయంకి వెళ్ళామండి. శివాలయం ప్రాంగణంలో ముగ్గు వేసేసి నీళ్ళు కడిగేసి భూమాతని ముగ్గు పెట్టాను. ముగ్గు పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసేసానండి. అశ్వదళ పద్మం వేసేసాను. పసుపు కుంకుమ వేసేసి దాని చుట్టూ ముగ్గంతా పసుపు కుంకుమ అలా వేసేసి సైడ్ గీతలు గీసి చుట్టూ తమలపాకులు పెట్టుకున్నానండి. చుట్టూ తమలపాకులు పెట్టుకొని మధ్యలో గౌరీదేవిని చేసుకోవాలండి. మధ్యలో గౌరీదేవిని, వినాయకుడిని చేసుకుంటాము. వినాయకుడిని, గౌరీదేవిని కంప్లీట్ చేసేసానండి. ఇంకా తర్వాత ఒక పువ్వు పెట్టాలండి. గౌరమ్మకి, వినాయకుడికి మనం ముందు పూజ మొదలు పెట్టే ముందు ఒక పువ్వు పెట్టాలి. ఇంకా చుట్టూ మనం ఆకులు పెట్టుకున్నాం కదా, వాటి మీద ప్రమిదలు పెట్టేసేసి ప్రమిదల్లో ఇంకా నేను ఆల్రెడీ ప్రమిదలకి బొట్లు పెట్టుకున్నానండి. బొట్లు పెట్టుకొని తెచ్చాను. తర్వాత ఇంకో తమలపాకేసి ఉసిరి దీపాలు వెలిగిద్దామని ఉసిరి దీపాలు పెడదామని ఉసిరికాయలు పెడుతున్నానండి. ఉసిరి దీపాలు పువ్వొత్తులు వేస్తారండి. పువ్వొత్తులు వేసుకొని పెట్టుకోవాలి ఆవు నేతిలో కలిపి. అలాగే మా తమ్ముడు, మా వారు, మా తమ్ముడు వాళ్ళ పాప ఉన్నారండి. చూడండి, అలాగే ఇంకా దీపాల చుట్టూ నేను పువ్వులు పెడుతున్నాను. పువ్వులు పెట్టి 365 ఒత్తులు వేస్తున్నాను. పెద్ద ప్రమిదలో వచ్చేసేసి 1,00,000 ఒత్తులు వేసానండి. ఏంటంటే 365 ఒత్తులు మనము వీలు కాని టైంలో చేయలేనప్పుడు ఆ 365 ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగిస్తే మంచిదే అని, సంవత్సరం మొత్తం మనం పూజ చేసిన ఫలితాన్ని మనకి ఇస్తుందని చాగంటి గారు చెప్పారండి. అలాగే అమ్మవారికి తాంబూలం పెడుతున్నాను. తాంబూలం పెట్టుకొని ప్రసాదంగా ఒక కాయ కూడా పెట్టుకున్నానండి. ఇంకా అలాగే ఏకవత్తితో దీపారాధన చేద్దామని ఏకవత్తి వెలిగించాను. మా స్వామిని దీపారాధన చేయమంటే చేశాడండి. ఇంకా అలాగే నేను మా తమ్ముడు బాబు, మా పాప, చిన్న పాప కూడా దీపారాధన చేసింది. అలాగే మన పిల్లలు ఎవరైనా మన దగ్గర అందుబాటులో లేనప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని కూడా మనం దీపం వెలిగిస్తే వాళ్ళకి వర్తిస్తుందండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబు చూడండి, దీపం పెడుతున్నాడు. వాడు ఒకటే గోల చేస్తున్నాడు. పిల్లలంటే అంతే కదా, మనం ఏది చేస్తే అదే చెయ్యాలంటారు. అలాగే మా చిన్న పాప కూడా దీపాలు వెలిగిస్తుంది. చూడండి, స్కూల్కి వెళ్ళాలని రెడీ అయ్యి వచ్చింది. అలాగే ఇంకా పూజ దీపాలు అయితే వెలిగించేసాము. ఉసిరి దీపాలు వచ్చేసి లాస్ట్లో వెలిగిస్తాము. ఇంకా మనం పూజ చేయాలి కదా, పసుపు కుంకుమ వినాయకుడికి, గౌరమ్మకి వేసుకుంటామండి. వినాయకుడికి ఏమో గం గణాధిపతి నమః అని అంటాము. గౌరమ్మకు వచ్చేసేసి పసుపు పట్టుకొని పసుపులో పుట్టాను గౌరమ్మ, పసుపులో పెరిగాను గౌరమ్మ, అందనం చందనం బంగారు పావనం, సిరుమువ్వ గజ్జలు సందూక మేడలు, నీ నోము నీకు చెల్లే గౌరమ్మ, నా నోము ఫలము చెప్పవే గౌరమ్మ అనే మంత్రాన్ని చదువుకుంటూ పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము అవన్నీ వేయాలండి. ఇంకా పువ్వు పెట్టుకోవాలి. ఇంకా పువ్వు పెట్టేశాక మా పాప కూడా వేస్తుంది పసుపు కుంకుమ. అలా చదవాలి. ఇంకా తర్వాత పసుపు కుంకుమ వేసేసాక ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించేసాము. ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించాక ఇంకా దీపం, ధూపం, నైవేద్యం అనేసి చెప్పుకోవాలండి. అలా దీపం, ధూపం, నైవేద్యం అని చెప్పేసి ఇంకా హారతి ఇచ్చేసేసుకోవడమే మనం. ఇంకా అంతలో తెల్లారిందండి. దగ్గర 6 అయింది, 6:15 అయింది. ఇంకా చూడండి, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు నేను కొబ్బరికాయ కొడతానంటే ఇద్దరు ఒకటే గోల్ చేస్తున్నారు. ఇంకా చేసేదేం లేక కొట్టించాను. చూడండి ఎలా కొడుతున్నారు. అలాగే ఇలా గుళ్ళో చాలా ఫ్లోటింగ్ ఉందండి. అంటే పౌర్ణమి సగం వచ్చింది కదా, అందుకని ఉదయాన్నే ఈరోజు ఈవినింగ్ 4ంటికల్లా అయిపోయిద్దని ఉదయాన్నే అందరు వచ్చారు. చాలా అంటే చాలా రష్గా ఉంది. గుళ్ళోకి వెళ్ళడానికి కూడా లేదు. చూడండి, చాలా అంటే చాలా రష్గా ఉంది. గుళ్ళోకి వెళ్ళడానికి కూడా అంత రష్గా ఉంది. గుడి చుట్టూ అయితే చాలా దూరం ఉన్నారండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. మా తమ్ముడు వాళ్ళది, మా అత్తయ్య వాళ్ళది అందరిది కంప్లీట్ అయిపోయిందండి పూజ. ఇంకా తర్వాత పక్కన రాగి చెట్టు కింద శివలింగం ఉందండి. అక్కడ అభిషేకం చేద్దాంలే అని
పాలు నీళ్ళతో అభిషేకం చేశాము. చాలామంది అయితే ఉన్నారండి, బాగా రష్గా ఉంది, తోసుకుంటున్నారు. అలాగే లోపల స్ఫటికలింగం ఉందండి, మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చు. లోపల స్ఫటికలింగం అభిషేకం చేసేసామండి. మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది. నేను నిన్న అప్లోడ్ చేయలేకపోయాను. వీలైన వాళ్ళు చూసి నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. మీ కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో చెప్పండి. లాస్ట్లో మా ఫ్యామిలీ ఫొటోస్ పెడతాను, చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.